ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ ఈ వ్యర్థ పదార్థాలన్నీ లోపలికి వెళ్ళి దీని నుంచి ఇంకోటి సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇండియా, వియత్నాం, చైనా, ఇండియా ముగ్గురు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేయటం కూడా జరిగింది. అంటే మన ట్రెడిషనల్ విధానం వాళ్ళకి పాస్ చేయటం, వాళ్ళ ట్రెడిషనల్ విధానం మనకు పాస్ చేయటం. అంటే పాత వైద్య విధానాలను ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే షుగర్ ఎవరికి ఎవరికి లేదు కదా, బీపీ లేవు, ఇంకా ఇన్ని హెల్త్ ఇష్యూస్ లేవు. ఇవన్నిటికీ కారణం మనం వాడే మెడిసిన్స్ అండ్ మన ఫుడ్, ఇవే సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు 1979 సర్వే తీసుకున్నాం అనుకోండి, 79లో మనకి బీపీ 100/150 ఇది నార్మల్, షుగర్ వచ్చి 240 నార్మల్. తిన్న తర్వాత అది 96కి వచ్చింది అనుకోండి, 96కి వచ్చి 90/150 ఇది నార్మల్ బీపీ. అలాగే డయాబెటిక్స్ 210 అది నార్మల్. కానీ ఇప్పుడు 120/80కి మెడిసిన్